పెన్షన్ 4000 చేస్తున్నాడు. ఇంకా డిసెంబర్ వస్తే 1 ఇయర్ అవుతుంది. ఏది వయోవృద్ధులు పెన్షన్ ఏది? అదొకటి. ఉచిత బస్సు అవసరం అండి? కూతురికి కరేబాకు ఇక్కడ లేడీస్ ఎక్కుతాళ్ళు దిగుతాళ్ళు. మాలాంటి మగవాళ్ళు భద్రాచలం పోవాలంటే అట్లా పోవాలంటే ఇల్లు దాకా సీట్ రావట్లేదు. లేబడి ఉంటాను. పాలిసే బర్రె నమ్మి గడ్డి మేసే దున్నపోతుని పట్టుకొచ్చినాడు. దున్నపోతు వాళ్ళగానే పని చేస్తండి ఈయన. ఓకే అంతే. ఓకే అన్న, థ్యాంక్స్. అసలే ఆర్టీసీలో నష్టం ఉంది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టుడు అవసరమా? దాని బదులు ఉచిత విద్య, ఉచిత వైద్యం పెడితే ఎంత జనాలు మాలాంటి యువతకు ఎంత అవకాశం ఉంటాయి. నాది ఎంకమ్ అయిపోయింది, బీఈడీ చేశాను. ఉద్యోగాలని బిజినెస్ చేసుకుంటున్నాను పెట్టుబడి పెట్టి. అదే లేనుల పరిస్థితి ఏంటి పాపం? మామూలుగా 10,000 12,000 జీతంగా ఉంటున్నారు. వాళ్ళకి అలాంటిది ఉచిత విద్య, ఉచిత వైద్యం పెడితే కొంతమంది బీదోలు పాపం డబ్బులు లేక చనిపోతున్నారు. అదే ఉచిత వైద్యం పెడితే ఎంత మంచి ఉంటుంది. దాని తోడు ఇంకోటి ఏంటది, అదే పెట్టినగా రైతు బంధు పథకాలని, రైతు బీమా పథకాలని అన్నాడు. ఇంద్రమా పథకాలని. ఏది ఇంద్రమా పథకం? సంవత్సరమే ఇంతవరకు వచ్చి మాలాంటి వాళ్ళు నాకు ప్లేస్ లేదు, ఇల్లు లేదు. ఇంద్రమా పథకం ఇస్తాడు. ఏది ఇంద్రమా ఇల్లు? ఇంతవరకు ఇలా ఇల్లు. ఇంకా అవసరం ఇవన్నీ? దాని బదులు ఉచిత వైద్యం, ఉచిత విద్య పెడితే ఎంతమంది బీదోళ్ళు నాలాంటి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు లేక మేము నా చాట్లు పడుతున్నాం. నాలుగు కొంతమంది పాపం హైదరాబాద్ పోయి హోటళ్ళల్లో, దాంట్లల్లో, బార్ షాపులల్లో పనిచేస్తారు. భార్య పిల్లలు పోషించడానికి ఇక్కడ అవకాశాలు లేక హైదరాబాద్ పోయి పాపం పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఉచిత వైద్యం, ఉచిత విద్య పెడితే ఎంతమంది జాబులు రావు. కళ్యాణ లక్ష్మీ పథకం అది పెంచాడు, అది పెంచలే ఇంతవరకు. రైతు బీమా అదే ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తున్నాడు. ఏవి 5 లక్షలు? అది లేదు ఇంతవరకు. ఇందిరమ్మ ఇల్లు లేదు. ఏంది ఇంకా గవర్నమెంట్ ఎందుకు? ఇక అయిపోయా. ఇంకా మళ్ళీ పలుకుతాండు, అందరిని జైలేస్తా, కుటుంబమే జైలు పాడేస్తా, అది పాడేస్తా అని వెర్రవిగులు ఎగుతాడుగా. ఏం పడేస్తాడు? వాళ్ళ వాడికే పడతాడు. అంటే వారానికి 4 రోజులు ఢిల్లీ పోతాడు, పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు, సాయంత్రం వస్తాడు. అవసరం అండి? ఎన్నో పథకాలు పెట్టింది. వికలాంగుల కోసం కూడా 6,000 ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏంది ఇంప్లిమెంట్ అవుతలేవు. ఎన్నికల ముందు వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తా అన్నాడు. వృద్ధులకు 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు అది అమలు కావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో మేము కేసీఆర్ను మోసం చేసినాం, మా దురదృష్టం కేసీఆర్ను ఓడగొట్టుకోవడం అనే విరక్తి కాంగ్రెస్ పైన వచ్చేసింది ప్రజలలో. తెలిసిపోయింది. మహాలక్ష్మి పథకం అన్నాడు, 2,500 ఇస్తానని మహిళలకు, అది ఇవ్వటం లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాన్నాడు, అది ఇవ్వటం లేదు. రైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదు. ఎకరానికి 15,000 ఇస్తాన్నాడు, అవి మొత్తమే ఇవ్వటం లేదు. కరెంటు కూడా 24 అవర్స్ రావటం లేదు. గ్యాస్ సబ్సిడీ రావటం లేదు. కొత్త రేషన్ కార్డ్స్ లేవు. ఇందిరమ్మ ఇండ్ల ఇంప్లిమెంటేషన్ అసలే కాలేదు. ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్నిట్లలో ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఒక్క సీటు కూడా గెలవడు. రేవంత్ రెడ్డి కూడా గెలవడు. ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు మేమే ఉంటాం. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు రాజీనామా చేసి ఓట్లకు రమ్మనండి, ప్రజలు నిర్ణయిస్తారు. 10 సంవత్సరాలు ఉంటారా, 10 నెలలు ఉంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మేము రైతులు అనేది ఏ పంటకి ఇస్తాన మద్దతు ధర ఏది లేదు మాకు. ఈరోజు రైతు మాఫీ అనేది లేదు. ఈరోజు పత్తి రేటు చూస్తే దారుణంగా ఉన్నది. మిర్చి రేటు చూస్తే ఇంకా చెప్పేదే లేదు. ఇక కూలీ రేటు పెరుగుతుంది, మా బతుకు అట్లా అయిపోతుంది. మరి దీనికి అన్నీ చేసామని చెప్పి నెల చేసింది ఏం లేదు. ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. ఇంకా చేసేది ఎప్పుడు ఈ ప్రభుత్వం? ఇంకా చేసేది ఎప్పుడు? ఇంక ఇట్నే మాకు చెప్పుకుంటా చెవుల పువ్వు పెట్టుకుంటా పోతా ఉంటే ఇంకా చేసేది ఎప్పుడు? ఇంకా ఇది ఎందుకని సార్, దయచేసి మాకు రైతులకి మద్దతు ధర ఇచ్చి ఆయన చేసిన మ్యాపింగ్ ఉన్నది. చెవులప్పు పెట్టింది మాత్రం బరాబరే ఉన్నది. ఆయన చేయడు, చావాడు. వాళ్ళ కుటుంబం మరికి ఎక్కడెక్కడ మా గిరిజనులకు ఇస్తుండు, ఇవన్నీ చేస్తాడు. అవన్నీ ఆయనకు మేము దండం సార్. వచ్చే ఎలక్షన్లో, ఈ సర్పంచ్ ఎలక్షన్లో మా టీఆర్ఎస్కి మేము గెలుచుకుంటాం, మా ప్రభుత్వానికి మేము చూసుకుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన చాలా అధ్వానంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 సబ్ గ్యారంటీలలో 13 సబ్ గ్యారంటీలలో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. గత ప్రభుత్వంలో ఈ డిసెంబర్ నెలలో యాసంగి రైతు బంధు కూడా పడేది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం రైతు బంధు పోయింది, యాసంగి రైతు బంధు పోయింది. తర్వాత వాళ్ళు రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, అప్పుడు సన్నోట్లకు ఇస్తామన్నారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో క్యాలిబర్ అనే మిషన్ తీసుకొచ్చి అందులోకి వడ్ల గింజలు ఒలిసి అందులో కారితేనే సన్నాలు, లేకపోతే దొడ్డు అంటారు. వాస్తవంగా రైతు కొద్దిగా శ్రద్ధతో వ్యవసాయం చేసి పొటాషు, యూరియా, అమ్మోనియం సల్ఫేటు అట్లాంటి కొన్ని సేంద్రియ ఎరువులు వాడితే సన్న రకం కూడా దొడ్డుగా ఊరే అవకాశం ఉంటుంది. కానీ ఆ సన్నాల్ని కూడా కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలుగా చిత్రీకరించి రకరకాల కుర్రీలు పెట్టి బోనస్ ఎగవేత విధంగా ప్రస్తుతం కొనసాగుతుంది. అందుకనే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు వ్యతిరేక రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేద ప్రజల వ్యతిరేక రాజ్యం. అది మనకు కళ్ళ కట్టినట్టు అవపడతా ఉంది. అదేవిధంగా ఎన్నికల ముందు గృహలక్ష్మి అనే దాంతో ప్రతి మహిళకు 2500 రూపాయలు అన్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మహిళకు కూడా ఇవాళ అకౌంట్లో పడలేదు. అదేవిధంగా యువతులకు స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ ఇవ్వలేదు. వాళ్ళు అమలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పక్కదో పట్టించి అధికారులకు వచ్చారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరుకుంటున్నాం.